వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ముదనష్టపు ఉద్యోగం ఎండలో తిరిగి నా ఫిగరే పాడైపోతుంది. ఉద్యోగం మానొచ్చు కదా. నన్ను పోషించేదెవరు? ఎవరా? నేను లేను. నీ సంపాదన నేను పొద్దున్న తోకునే సబ్బులకే సరిపోదు. అమ్మాజీ ఎంత మాట అన్నావే. ఈ రోజు నుంచి చూసుకో, లెఫ్ట్ అండ్ రైట్ ఎడాపెడా సంపాదించేస్తాను. ఏరా, నీ రిక్షా గాలి తీశానని ఆ మావోగాడి అండ చూసుకుని నా బెండు తీర్చడానికి ప్రయత్నం చేస్తావరా? ఇక్కడ ఎవడు పెట్టుకున్నారా నీ రిక్షా? నీ బాబుగాడి ప్రాపర్టీ అనుకున్నావరా? ఇప్పుడు రాస్తారా కేసుల మీద? ఎందుకు ఎందుకా? నీ చెత్త రిక్షాకి లైట్ లేదురా. లైటు పైకి చూస్తావేంట్రా? పైకి చూస్తే సూర్యుణ్ణి. ఏంటి బాబు, సూర్యుణ్ణి చూస్తున్నాడా? నువ్వెవరివి బాబు? కొంచెం నీ ఫేస్ చూపించు, వెలుగులోకి రా నాయనా. బాబు గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా పట్టపగలు బండికి లైట్ అడుగుతున్నావు? లేదు సార్, పేదవాడు కదా, చీకటి పడ్డ తర్వాత లైట్లు లేకపోతే ట్రబుల్ అవుతుందని జస్ట్ 10 రూపీస్ డొనేషన్ ఇద్దాం అనుకుంటాను సార్. రాములు, అయ్యా లైట్ అంట కొను. అలాగేనండి. అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదిరా. నెలాఖరు రోజులు వస్తే చాలు, జేబులో 10 పైసలు ఉండవు. ఇది ఒక దరిద్రం. ఏంట్రా ఫేస్ అలా ఉంది? ఏదైనా యాక్సిడెంట్ చేసి వచ్చావా? సైకిల్ లైసెన్స్ అది 1983లోనే సైకిల్ లైసెన్స్ తీశారు సార్. ఎవరితో చెప్పేది? మీతోనే. ఓకే, అవును అది సరే. 1983 మరి 91 ఇదేది? రెడ్ డేంజర్ లైట్. ఇప్పుడే కొనుక్కోడానికి వెళ్తాను సార్. కొనుక్కో, వెళ్ళిపో. పొద్దుటే ఎవడు ముఖం చూసాను. మనతో పెట్టుకోరే, చెమడాలు వచ్చేస్తాను మరి. స్టాప్ స్టాప్ స్టాప్. దిగా. దిక్కపోయినా పర్వాలేదు, లైసెన్స్ చూపించు. కాశ్మీర్లో జరిగిన పోరాటంలో ఇండియా బార్డర్ దాటి యువతలకు వచ్చిన 250 మంది శత్రు సైనికుల్ని ఒకే రోజు హతమార్చినందుకు భారత ప్రభుత్వం నాకిచ్చిన ప్రశంసా పత్రం. మీకెందుకు సార్ లైసెన్స్? సెన్స్లెస్ ఫెలోని పొరపాటున అడిగాను. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. నాకు చిన్న డౌట్, 250 ఎట్ ఏ టైమా సార్? ఎస్. ఆహా, వెళ్ళండి సార్, రైట్. ఇంకా నయ్యం, లంచం అడిగాను కాదు, ముక్కలు ముక్కల కింద నరికి మూట్ల కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు. వమ్ము 251 అయి ఉండేవాడి. వద్దు దేవుడోయ్. స్టాప్ స్టాప్. అప్పరా రై, రై పెడిరా పెడిరా. ఒళ్ళు కొవ్వెక్కిందా? ఓవర్ లేడీస్ వెళ్తున్నావు? ముగ్గురే కదా సార్. ముగ్గురే అండి. ముగ్గురా? ఆహా, నేను కళ్ళు లేని కబోజీ పక్షిని అనుకున్నావురా? నాకు లెక్కలు రావనుకున్నావా? లేకపోతే లెక్కలు తప్పి కార్యక్రమాలు అనుకున్నావా? ఏయ్, నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసం, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4 చైల్డ్. పసిపాపే కదండి. ఆహా, పసి పాప లెక్కల్లోకి రాదా బాబు? ఇలా ఇచ్చి నేను తీసుకుంటాను. ఏయ్, రింగు చేశారంటే ఫైరింగ్ అయిపోతావు. ఎవడ్రది? బాబు, నీకు తప్ప నా భుజం మీద చేసే దమ్ము ఎవడుకుంది సార్? ఏంటయ్యా ఇది? ఓవర్లోడ్ చేసుకెళ్తున్నారు సార్. ఓవర్లోడా? ముగ్గురే కదయ్యా? నలుగురు సార్. నెంబర్ 1 టక్కు, నెంబర్ 2 మీసాలు, నెంబర్ 3 లేడీ, నెంబర్ 4. సరిగ్గా లెక్క పెట్టు. నెంబర్ 1 2 3 4 నేను సార్. ఏంటి సార్, మిమ్మల్ని చూస్తే నేను ఇలా కన్ఫ్యూజ్ అయిపోతానేంటి సార్? నెంబర్ 1 2 3 4 ఏంటో సార్ కన్ఫ్యూజ్ అయిపో. అమ్మా అమ్మో, అయ్యో అర్పడ్రా, అక్కడ ఇరాక్ వాడు బాంబులు వేశాడట. ఏంటి సార్, అక్కడ బాంబులు దడదరా దడదరా పేలిపోతున్నాయి. అయ్యో, అవతలంత గందరగోళం జరిగిపోతుంటే ఇంత హ్యాపీగా ఉన్నావంటే మావో. ఎక్కడో ఇరాక్ లో బాంబు పడితే ఇక్కడ మన గేరు బాక్స్ పగిలిపోతుందా? కాదు బాబు, అవేవో మిసైల్స్ అంట. టకటక 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 వదిలేస్తున్నారు. రాజమండ్రి చూసి వదిలితే రాజమండ్రి అవుట్, కాకినాడ చూసి వదిలితే కాకినాడ అవుట్, విశాఖపట్నం చూసి వదిలితే విశాఖపట్నం అవుట్. మనమంతా అవుట్ బాబు. నాది వీర మరణమే గాని నీలాగా నీచ మరణం కాదులే. అంటే నాది కుక్క చావన్నమాట, డాగ్ డెత్.
ఒకవేళ బాంబు ఇక్కడ కూడా పడితే నా ఫిగర్ ఏమైనా అవుతుందా? లెఫ్ట్ లెగ్ వెళ్లి అరేబియా మహాసముద్రంలో, రైట్ లెగ్ బంగాళాఖాతంలో పడుతుంది. మరి బాడీయో? నీ ఒళ్ళో పడుతుంది. థ్యాంక్స్ మహానుభావులు, చివరికి డెడ్ బాడీ అయినా నాకు వదిలేస్తున్నారు. ఆహా బాబు యుద్ధం మన దేశంలో కూడా వస్తుందా బాబు? వస్తే నీ కూడేదేమిటి బొచ్చ? మేడలో ఉన్నవాడు భయపడాలి గాని నీడలేని నీకేమిటి భయం? హ్యాపీగా బ్రతుకు. దండాలి బాబు. ఏంటో సార్, వాడికున్న హ్యాపీనెస్ మనకు లేదు. మాకు లేదు సార్, మీకేంటి సార్ ఎంత హ్యాపీ? మామో, ఏంటి? బాంబు ఎప్పుడేస్తారో తెలీదు. ఈలోపు ఒక్కసారి ఒకసారి నీ బండెక్కి బండెక్కి నువ్వు ఉండహే, నీ బండెక్కి బీచ్కు షికారుకి వెళ్ళాలనిపిస్తుంది. షికారా? ఇప్పుడు బాగోదు, సాయంత్రం రా, తీసుకువెళ్తా. థ్యాంక్ యూ. సార్, ఎలికల మందు ఎక్కడ దొరుకుతుంది సార్? ఏదుటి కొట్లోనే. నన్ను చంపించే పదార్థాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకున్నాడన్నమాట. అయ్యో నువ్వు అవుట్ రా. ఓహో అమ్మాజీ, జీ, వాడి చెత్త ఆటోలో కూర్చుంటే నీ ఫిగర్ ఏదో జీజిల్ అయిపోతుందన్నావుగా. ఏం తెచ్చాను చూసుకో, సరికొత్త టీవీఎస్ 50. రామా, నా వెనకాల కూర్చో, ఓసారి బీచ్ చుట్టూ ట్రిప్ వేసేద్దాం. రామ్మా రామ్మా. అయ్యయ్యో, దసరా పండుగ నాడు ఆయుధ పూజ చేయకుండా కొత్త బండి ఎక్కకూడదు బావా. ఐ సీ. 1 minute తెచ్చేసా. ఇలా ఇవ్వు బావా, బండికి అలంకరిస్తాను. నువ్వు వెళ్ళి కొత్త బట్టలు కట్టుకుని రా. అలాగే, ఓకే. వెళ్ళు. అల్లిలో అల్లిలో ఆహా, దసరా వచ్చిందమ్మా, టీవీఎస్ తెచ్చిందమ్మా. జయ హో లవ్లీ అమ్మా జీ. ఒరే, నీ ఫేసుకి ఆయుధ పూజ చేసుకోరా, చేసుకో. ఆయుధ పూజ చేసుకో, ఆయుధ పూజ, ఆయుధ పూజ, ఆయుధ పూజ. హలో, నా బండికి నువ్వు అలంకారాలు చేస్తావేంటి? మీరు ఆయుధ పూజ చేయరు కదా, అందుకని మా బావ మీ బండికి కూడా ఆయుధ పూజ చేసి రమ్మన్నాడు. అవును సార్, నేనే దగ్గరుండి మీ బండికి కూడా ఆయుధ పూజ చేసిన మరి పంపించాను ఆ సార్. సంగతి నవ్వుతో చెప్పొచ్చు కదా, ఏడుస్తా దేనికి? ఏంటి సార్, నా ఫేస్ ఏడుస్తున్నట్టుందా? లేదు సార్, నవ్వుతున్నారు సార్. చూడండి చూడండి సార్, మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ సార్, నా ఫేస్ అంతా. నువ్వే పని చేసినా అందంగానే ఉంటుంది అమ్మాజీ. కరెక్ట్ సార్. సార్, మీకు ఏ ఆయుధం అంటే ఇష్టం సార్? AK-47 గన్. ఓ, ఇంకా నయ్యం, కొనిపెట్టమన్నాడు కాదు, నిమిషానికి 240 బుల్లెట్లు. బావా, ఇదిగో జిల్ జిల్. అది కాదు, ఆ, ఈ రోజు నీ పుట్టినరోజు కదా. అదే. అవును. అవునా? మంచి మూడ్ లో ఉంది, కాదంటే ఎందుకు? అవునని ఒప్పించుకోవడం మంచిది. అవును అవునమ్మాజీ, ఈ విషయం పొద్దునే చెప్పొచ్చు కదా, రాత్రిపూట చెప్పావేంటమ్మా? నీకు మంచి డిన్నర్ చేసి పెడదామని. ఆహా, ఏం కావాలి అడుగు. మంచి వంటకాలు చేసి పెడతాను. టైగర్ ప్రాన్స్, కొర్రమేను, కోడి కజ్జలు తీసుకొస్తావు బావా? తీసుకొస్తావా బావా? అమ్మాజీ, నువ్వు అడగాలే గాని విశాఖపట్నం విశాఖపట్నం మడత పెట్టి సంకలో పెట్టి తెస్తా. 1 minute తెచ్చేసా. నన్ను తోంపెట్టమంటావు బావా? అమ్మాజీ, నీ సుకుమారమైన చేతులతో ఈ చేపలు తవ్వుతానంటున్నావా? వద్దు, నే తవ్వుతా, నే తవ్వుతాగా, నే తవ్వుతా, నే తవ్వుతా. నీ కోసమే నే జీవించునది, ఇది తోమునది అమ్మాజీ, అమ్మాజీ. రావే నా చెలియా, చెలియా, రావే నా చెలియా, తొందరగా రావే నా చెలియా. పోతున్నావేంటే నా చెలియా, యాడికి పోతున్నావే నా చెలియా. ఆహా, ఆ నడక చూడు, జిజిల్ జిజిల్ జిజిల్. వాడి దగ్గర పోతున్నప్పుడు అంతే, నా దగ్గర అయితే కితకిత కితకిత కితకిత. ఆగండి ఆగండి, ఈ రోజు మీ పుట్టినరోజు కదా, అందుకని మా బావ మీకు ఇవన్నీ చేసి పెట్టమన్నారు. అది బావా? అవును అవును సార్,
ఈ రోజు మీ పుట్టినరోజా? అవును. నా పుట్టినరోజు అనుకుని మా అమ్మాజీ నా చేత కొర్రమేలు తెప్పించి కసకసా తోమించి ముక్కలు ముక్కలు చేసి పులుసు పెట్టి క్యారేజీలో పెట్టుకొని ఇక్కడ తెచ్చింది. తినండి సార్, వడ్డించు. ఏంటయ్యా ఫేస్ గేరు బాక్స్ పగిలిపోతుంది. ఎందుకు సార్? కొంచెం నవ్వయ్యా. నవ్వుతూనే ఉన్నాడు కదా సార్. ఏంటిది నవ్వా? అవును సార్, నా ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత, నా పరిస్థితుల్లో ఉన్న దరిద్రుడు ఇంతకంటే ఎలా నవ్వగలడు సార్? సైలెన్స్, సైలెన్సర్ పగిలిపోతుంది. అమ్మాజీ జాగ్రత్తగా వడ్డించమ్మా, ముళ్ళు తీసి వడ్డించు, మావో గారి గుచ్చుకుంటాయి. సార్, మీరు తినగా మిగిలిపోయింది ఏమన్నా ఉంటే ఈ బొచ్చులో పడేయండి సార్, నా పుట్టినరోజు తింటా. అమ్మాజీ నీలాగే నీ వంట కూడా చాలా అందంగా ఉంది. సార్ సార్, మీకు ఏ మాంసం అంటే ఇష్టం సార్? నరమాంసం. అమ్మో, ఇది తినలేదు కదా, ఇది తింటే నన్ను ముక్కల ముక్కల కింద కోసి కూరొండుకొని క్యారేజీలో పట్టుకొచ్చేది. దీనికో దండం రా దేవుడు. పుట్టినరోజు అంది, వాడికి వండి. ఆయుధ పూజ అంది, వాడి బండికి పూజ చేసింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తం అంటుంది. మరి పెళ్లి కొడుకు ఎవరు ఏంటో నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఆహా, మావో ఆవో, ఆ నడక చూడు. ఆహా, ఏమి దర్జా, ఏమి జిల్జిల్. రండి మావో గారు, మీకోసం ఎదురు చూస్తున్నాం. రాయండి. మాఘమాసం, సప్తమి, గురువారం. అవన్నీ మీరు రాసుకోండి. వధువు వరుడు పేర్లు నేను చెబుతాను. చెప్పండి సార్, ఆ శుభనామాలు వినడం కోసమే బతుకున్నాను. వధువు చిరంజీవి సౌభాగ్యవతి అమ్మాజీ. అది వరల్డ్ ఫేమస్. వరుడు పేరు ఏమిటి? వరుడు వరుడు బ్రహ్మాజీ. అమ్మాజీ మావోకి మానవ సేవే కళ్యాణం అయ్యా. నాకు పెళ్ళేమిటి, నీకు అమ్మాజీకే పెళ్లి జరుగుతుంది. అరే, ఈ రోజైనా నవ్వయ్యా.